ఈ యుద్ధంలోకి నీ సైన్యాన్ని దించి ఈ యుద్ధంతో నువ్వు ముడిపడి ఈ యుద్ధంలో ఇరాన్ని దెబ్బతీయాలనుకుంటే, బాంబులు వెయ్యాలి అనుకుంటే, అమెరికా తన జీవితంలో, తన చరిత్రలో ఇన్ఫ్యాక్ట్ తన చరిత్రలో మిగిలిపోయేంతలా ఇంకెప్పటికీ రిపేరబుల్ అంటే తిరిగి దాన్ని మళ్ళీ పుంజుకునేలా కాలేనంతలా డ్యామేజ్ చేస్తాం అంటూ కూడా చెప్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ మాటలు చూడండి, బాగా సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఉల్లిపాయలు కోయడానికో లేకపోతే ఏ వెజిటబుల్స్ కోయడానికో చాకును పదును పెడుతూ ఉంటారు. ఇప్పుడు పీకలు కోయడానికి బహుశా ఈ మాట కాస్త కఠినంగా వినిపించవచ్చు, కానీ తలలు తెగగోయడానికి, తలలు తెగేసేందుకు ఇప్పుడు మాటలు దూస్తున్నారు ఈ నేతలు. బహుశా నేను ముందే చెప్తున్నాను, అందుకే ఈ కథనం కాస్త మళ్ళీ కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళ మాటలు చూడండి, మొత్తం లేపేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం. అక్కడేమో ట్రంప్ నా దగ్గర ప్లాన్ ఉంది ఆల్రెడీ, ఈసారి కొడితే చాలా క్రూరంగా ఉంటుంది. ఏంటి క్రూరత్వం? మనిషి ప్రాణాలు తీసేయడం క్రూరత్వం. ఈరోజు అలీ ఖమేనీ అంతే ఏమంటున్నాడు, నువ్వు కనుక దాడి చేస్తే నా దాడి ఎలా ఉంటుందంటే అమెరికా జీవితంలో మర్చిపోలేదు, అమెరికా పూడ్చుకోలేని నష్టాన్ని చవి చూస్తుంది అంటున్నాడు. అక్కడితో వదిలేశాడా? ఈ ట్వీట్ల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఇట్ వాజ్ ఆల్రెడీ అంటూ ఒక అంశాన్ని ప్రస్తావించాడు. ది ఇరానియన్ నేషన్ ఆల్సో ఫర్మ్లీ స్టాండ్స్ అగెయిన్స్ట్ ఎనీ ఇంపోజ్డ్ పీస్. ది ఇరానియన్ నేషన్ విల్ నాట్ క్యాపిచులేట్ టు ఎనీ వన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ కర్షన్ అంటూ కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఇంకొక దాడి, ఇలా అనేక ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు అయతుల్లా అలీ ఖమేనీ. నేను ఒక్కసారి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా కావాలని ఎగదోస్తోందా? ఇంకోసారి అడిగే ప్రయత్నం చేస్తున్నా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా కావాలని ఎగదోస్తోందా? ఎస్ ఆర్ నో? మీకేమనిపిస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ కమెంట్ ఉంటే కనుక నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కామన్ పీపుల్స్ ఆర్ స్ట్రగ్లింగ్ కదా అని చెప్పి. ట్రూ, ఈ ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంది. ఇంట్రెస్టింగ్గా అక్షయ్ కమెంట్ చేశారు. ట్రూ, యుద్ధం అంటే నష్టపోయేది సామాన్య ప్రజలే. ఒక్కసారి ఈ నేపథ్యంలోని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా కావాలని ఎగదోస్తోందంటే కనుక ఎస్ అని ఎంతమంది అన్నారంటే 89% అండి. అర్థం చేసుకోండి, ఇండియా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. మన వాళ్ళు ఇంకా జియో పాలిటిక్స్ మీద గ్రిప్ సంపాదించుకుంటున్నారు రోజు రోజుకి తెలుగు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో విశ్లేషించగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారంటే ఆ సత్తా మనం సాధించుకున్నాం, మన భారతదేశం సాధించుకుంది. ఇప్పుడు జియో పాలిటిక్స్ని చూస్తోంది. ఖమేనీకి సంబంధించి చంపేస్తా అంటున్నాడు. ఎందుకు ఈ మాట వచ్చింది అనేది నిన్న ఎవరైనా చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ట్రంప్ అన్న మాట, ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో మాట్లాడాడు. ట్రూత్లో ఏమన్నాడు తెలుసా? ట్రంప్ అన్న మాటని నేను కోట్ చేస్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశాడా, లేకపోతే ఇంకా రిఫరెన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. నిన్న కరెక్ట్గా 24 గంటల క్రితం సుమారుగా అటు ఇటుగా ఏమన్నాడంటే అన్కండిషనల్ సరెండర్ ఎవరవ్వాలి, ఎందుకు అవ్వాలి, ఇంకా ఏమన్నాడు నేను చెప్తాను చూడండి. వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ ద సో కాల్డ్ సుప్రీం లీడర్ ఈస్ హైడింగ్. హీఈస్ అన్ ఈజీ టార్గెట్ బట్ ఈజ్ సేఫ్ దేర్. ఆ డీటెయిల్ కంప్లీట్గా చెప్తాను. ఒక్కసారి దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం, ఎటువంటి దాడులు జరిగాయనేది ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.
תדביק דלילות. చూసారుగా ఇద్దరికిద్దరు ఎలా దాడులకు పాల్పడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కాబోతోందా? ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్న ఈ యుద్ధంలోకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అనట్లా. ఒక్కసారి ఆ ట్వీట్ చూస్తే నేను మరి కాసేపట్లోనే మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకంగా మారబోతోంది. అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఆ వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇటు అమెరికా ఈరోజు రాత్రికి దాడి దిగొచ్చు అనే చర్చ జోరందుకుంటోంది. అది అవునా కాదా, ఎంతవరకు వాస్తవం అనేది కొట్టిపారేయలేం. ఎందుకంటే అక్కడ ట్రంప్ ఎవడి మాట వినడు, ఏం ఆలోచిస్తాడో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు. ఇది ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ ఇప్పుడు. సో ఈ క్రమంలోనే ఇటు ట్రంప్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు దుమారం రేగింది. అయతుల్లా అలీ ఖమేనీ కూడా బయటకు వచ్చి మాట్లాడాడు. అంటే ఇంత ట్వీట్ చేశాడు. ట్వీట్ అర్థం ఏంటి? ఆయన చెబుతోంది ఒక్కటే, నువ్వు నన్ను బెదిరిస్తావా, నువ్వు నన్ను అన్కండిషనల్గా ఎటువంటి ఆంక్షలు లేకుండా లొంగిపోవాలా, దేనికి లొంగాలిరా, పెద్దన్నవా, ఏ దేశానికి పెద్దన్నవి, ఎవరికి పెద్దన్నవి? ప్రస్తుతం ఇదే ఇరాన్ అడుగుతోంది ట్రంప్ని. ఎంతవరకు నీకు మర్యాద ఇచ్చాం చాలు, ఇక నీకు మర్యాద కాదు కదా, మర్యాదలో మా కూడా మీకు రుచి చూపించమంటోంది ఇరాన్ అమెరికాకు. ఇన్నాళ్ళు పెద్దన్న అన్నప్పుడు ఆ విలువకో దేనికో కట్టుబడి నీకు ఇచ్చాను తప్ప ఇప్పుడు అటువంటి వాటికి జాగా లేదు, నీ మాటలు పట్టించుకునేదే లేదంటోంది. ఇన్నాళ్ళు నీకు ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదను గాల్లో కలిపేసుకున్నావని అర్థం వచ్చేలా ఇప్పుడు మాట్లాడుతోంది. ఏమంటుందో ఒక్కసారి ఆ ట్రూత్ అకౌంట్లో ట్రంప్ చేసిన ఆ మాటలు నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఏమన్నాడంటే తన దాంట్లో ఇదిగో ఇదే, we know exactly where the so-called supreme leader is hiding. He is an easy target, but he is safe there. ఇక్కడ చూడండి, ఈ వ్యాఖ్యలే కదా ప్రస్తుతం ఇంత రచ్చకి, ఇంత రభసకి అయతుల్లా అలీ ఖమేనీ బయటకు వచ్చి ట్వీట్ చేయడం కారణం ఏంటి? నిన్న ఆయన రెచ్చగొట్టిన వ్యాఖ్యలు, నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, నిన్న అర్ధరాత్రి ఇదిగో ఇది, వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ ద సో కాల్డ్ సుప్రీం లీడర్. ఈ సుప్రీం లీడర్గా చెప్పుకునేవాడు ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు. హీఈస్ అన్ ఈజీ టార్గెట్, మాకు ఈజీ వాడిని లేపేయడం, వాడిని ఉన్న టార్గెట్ని అక్కడికి వెళ్ళడం మాకు చాలా ఈజీ. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? బట్ ఈ సేఫ్ దేర్, వాడక్కడ సేఫ్గానే ఉన్నాడా, సురక్షితంగానే ఉన్నాడా అంటూ చెప్తున్నాడు. ఇంకేమంటాడు ఒకసారి చూడండి, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ హిమ్ అవుట్. ఇక్కడ చూడొచ్చు, కిల్ అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ హిమ్ అవుట్. వాడిని మేము బయటికి లాగాలనుకోవట్లేదు, చంపాలనుకోవట్లేదు. అట్లీస్ట్ నాట్ ఫర్ నౌ, ఇప్పటికైతే కాదు. బట్ వీ డోంట్ వాంట్ మిజైల్స్ షాట్ ఎట్ సివిలియన్స్ ఆర్ అమెరికన్ సోల్జర్స్. మా అమెరికా సైనికుల మీద కానీ, మా పౌరుల మీద కానీ మిజైళ్లతో దాడి చేస్తే కనుక ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంతవరకు మేము సహనంగానే ఉంటాం. మా సహనం చాలా గట్టిది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ కూడా కంక్లూడ్ చేశాడు. ఇది కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఏమన్నాడు చూశారుగా. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి ఒకసారి ఆ నాట్స్తో సైతం వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ కానీ అయతుల్లా అలీ ఖమేనీ చెప్తున్నాడు, నువ్వు నన్ను లేపేదేంట్రా, నేనెందుకు లొంగాలరా, నా ఇరాన్ ఎందుకు లొంగాలరా, ఇదే ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇరాన్కి అమెరికాకు మధ్య ఇప్పుడు మంటలు మొదలయ్యాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఒక్కసారి ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుంది ఒకసారి విజువల్స్ రూపంలో చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. תדביק דלילות 2 מטר מהבית שלי.
וואי וואי וואי. על המוסד, הצליחו על המוסד אפילו. וואו. אימא'לה.